మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షాకిర్. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నాం. ఇక్కడ నేతాజీ యూత్ ఫోర్స్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు భారీ వినాయకుడిని మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న ఏర్పాటు గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? సుబ్బారావు. ఇక్కడ జరుగుతున్నట్టు ఏర్పాట్లు కనిగిరిలో దాదాపు టాప్గా జరుగుతున్నట్టు మనకు సమాచారం వచ్చింది. అది ఎంతవరకు మీ చేతుల్లో జరుగుతుందో చెప్పగలరు? నేను టీచర్గా పనిచేస్తున్నాను, గవర్నమెంట్ టీచర్గా. నాకు ఎందుకు ఒకసారి పిల్లకాయలు ఈ తప్ప మీరు జరపాలా అంకుల్ అని చిన్నమ్మాయి అన్నది ఒక 10 years బ్యాక్. ఆ చిన్నమ్మాయి మాటే బ్రహ్మ వాకై ఇది 10వ సంవత్సరం జరుపుతున్నా. ఆ అమ్మాయి నాకు బాగా జ్ఞాపకము. ఆ అమ్మాయికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇదివరకు నేను భక్తి అనేది కొంచెం తక్కువ, కానీ ఇప్పుడు భక్తిగా మారినాను. ఇది 10వ సంవత్సరం జరుపుతున్నాను. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము వెరైటీగా. పోయిన సంవత్సరము నడుపుకుంటా రథంలాగా తీసుకొని పోయి జరిపేసుకున్నాను. నాకు సహకరించినది మహిళలు. మా బజారు ఈ సుభాష్ రోడ్ మహిళలందరికీ నా నమస్కారాలు. మహిళలు లేనిది నేను జరపలేను. నాకు ఫుల్ సపోర్ట్ వాళ్ళు. నేను నా ఇంత స్థాయికి ఎదగడానికి ఉత్సవాలలో మాకు మహిళలే. ప్రతిరోజు నేను వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటుంటా. బొమ్మ హైట్ ఎంత అండి? బొమ్మ హైట్ వచ్చేసరికి 22 feet అన్న. ఎంత ఖర్చు పడింది? ఆల్మోస్ట్ 4.5 lakh దాకా పడింది. ఇలా మరి ఎలా చేశారు? దాదాపు ట్రాఫిక్ లో కానివ్వండి, ఆ లారీలో ట్రాన్స్పోర్టేషన్ సపరేట్గా మళ్ళీ వీల్స్ చేపించాము. అవి వచ్చేసరికి 1/2 feet ఉంటాయి. ఆ వీల్స్ లేకపోతే ఇంకా డైరెక్ట్ సర్వీస్ టైర్లు కష్టం తీసుకురావటం. ప్రాబ్లం ఏం రాలేదండి కార్లు? లేదు లేదు. టోటల్ గా చూసుకుంటే ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఇప్పించిన దాత ఎవరండి? దాత టీచర్ అయిన కూడా అప్పారావు గారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు అప్పారావు అండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్ని. ఇంత పెద్ద విగ్రహాన్ని ఇప్పించిన కారణం ఏంటి? జనరల్ గా అయితే విగ్రహాలు ఇవ్వడం అంటే 6 feet 10 feet అని చెప్పేసి ఇస్తుంటారు. మీరు భారీ వినాయకుడిని ఇవ్వడానికి కారణం ఏమని చెప్పగలరా? సార్ నేను నేటివ్ ఆఫ్ గుంటూరు. ఇక్కడ ఇండియాని రిజెంబుల్ చేస్తూ ఉంటారు సార్. ఇక్కడ పిల్లలందరూ చాలా యాక్టివ్గా చేస్తారు, మహిళలు బాగా యాక్టివ్గా చేస్తారు. ఇక్కడ పైగా ఇక్కడ కలిసిపోయి అందరూ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. సో ఇది ఇండియాని రిజెంబుల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇండియాలో ఉన్నటువంటి మొత్తం క్యారెక్టర్స్ ఇక్కడ కనపడతాయి. సో ఇక్కడ చేద్దామని అనిపించింది నాకు. దాదాపు 4 lakhs rupees మీరు దేవుడికి విరాళంగా ఇచ్చారు. దాన్ని బట్టి మీరు ఇంకా గెయిన్ చేశారు అనుకుంటున్నారా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. గతంలో ఒకసారి లడ్డు పాట పాడాను. నాకు చాలా. ఎంత పోయిందండి ఆ పాట? అప్పుడు 25,000. ఈ సంవత్సరం పాట రెడీగా ఉన్నారా? రెడీ సార్. ఎంత అనుకుంటున్నారు? మీ ఎస్టిమేషన్ ఎంత అనుకుంటున్నారు? 50 దాకైనా ఓకే. 50,000 అయినా కానీ ఓకే అని చెప్పేసి బొమ్మ విగ్రహదాతతో మనం ఒకసారి మాట్లాడడం జరిగింది. ఒకసారి కమిటీ యూత్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే కుల మతాలకు అతీతంగా జరుగుతున్నట్టు మనకి ఇక్కడ ఆవరణ కనిపిస్తుంది. దీని వెనకాల వేరే ఏమన్నా టాపిక్ ఏమన్నా దాగుంది మీ సంభాషణలో? ఏం లేదన్న, మేమైతే చెప్పారు కదా, ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి అయితే అందరం ఇక్కడ హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్స్ అందరూ ఉన్నాం. అందరూ ఫెస్టివల్స్ అసలు జరుపుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అందరూ కలిసి ఉందామని ఇట్లాంటి ఫెస్టివల్స్ కూడా జరిపేది పూర్వకాలం నుంచి కూడా అదొకటి ఉంది. ఇతను కూడా ముస్లిమే, మీ పక్కనే ఉన్నారు. ఇంకా ఈ కులం అనేది మతం అనేది సంబంధం లేకుండా ఒక్క పండగ మాత్రమే అది ఏదంటే వినాయక చవితి మాత్రమే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మండపం దగ్గర చిన్న లేదు, పెద్ద లేదు, ముతక లేదు, ముసలి లేదు, ఏదైనా కానివ్వండి మత సామరస్యం లేకుండా పండుగ చేసుకోవాలంటే అది వినాయక చవితి పేరే ప్రతి నోట్లో నుంచి వస్తుంది అనమాట. అలాంటిది ఇక్కడ కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అదిగాక అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. సో మంది టీచర్లు కానీ అంతా. సో మాదంతా కొద్దిగా పద్ధతిగా వెళ్తుంది. ఇక్కడ 5 రోజుల కార్యక్రమం ఇంకో 2 రోజులు ముగిపోతుంది. మధ్యన 5వ రోజేనా? లేదు 9 అనుకుంటున్నాం. అది అటు ఇటు కూడా కావచ్చు, ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. 9 అనుకుంటున్నారు. అంటే నవరాత్రి ఉత్సవాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి దసరా ఫెస్టివల్ హైదరాబాద్ పోయినప్పుడు ఒకసారి దసరా ఫెస్టివల్ చూసి వచ్చినాం. ఈ సంవత్సరము కనిగిరిలో దసరా ఫెస్టివల్కి చేసుకుందామని ఒక ఆలోచన. ఎట్లా సక్సెస్ అవుతానో మా మహిళలే, అమ్మవారి దయ, ఇక్కడ ఉన్న మా మహిళల దయ,
ఈ ఒక్కసారికి దసరా ఫెస్టివల్ చేద్దామని అనుకుంటున్నా. ఇంత బాగా విగ్రహం చేస్తున్నారంటే మొదటిగా మా ఎల్లవేళలా అండగా ఉండి మేము ఎంతో బాధ పెట్టినా ఎంత చేసినా మాకు అండగా ఉన్న మా సుబ్బారావు అంకుల్ గారికి అది ఇంక మాటల్లో చెప్పలేము, చాలా ఆనందపడుతున్నాము. ఇంకొకటి, ఈ 3 సంవత్సరాల్లో మేము ఎంతో ఇబ్బంది పెట్టాం పెద్ద బొమ్మని అలా అని ఇలా అని, కానీ ఒక మాట అరిచినా కూడా తన సొంత కొడుకులా చూసుకుంటారు మా అందరినీ కలిపి. అండ్ మాకు ఫస్ట్ సంవత్సరం పెద్ద బొమ్మ పెట్టేటప్పుడు మా విగ్రహదాత బాలాజీ అన్న, సెకండ్ది మా మామ, సెకండ్ మా దశముఖ మహాశక్తి గణపతి విగ్రహదాత మా మామగారు, అండ్ ఇప్పుడు థర్డ్ది మా కనిగిరిలోనే టాప్ మోస్ట్ బొమ్మ మా విగ్రహదాత అప్పారావు గారు.